ఫస్ట్ చైల్డ్ క్యారెక్టర్ కాబట్టి సో ఎలా అనిపించింది మీకు ఈ మూవీ చేస్తున్నప్పుడు? ఎంటైర్ ప్రాసెస్ ఎంతో గోల్డెన్ ఆపర్చునిటీ అక్క నాకు రావడం అనేది. ఆడిషన్కి వెళ్ళి దాంట్లో సెలెక్ట్ అయ్యా అంటే ఎంతో కళలా జరిగినట్లు ఉంది మొత్తం. అండ్ షూటింగ్లో ఆమని గారితో కలిసి చేసి మొత్తం ఒక కళలాగే ఉంది నిజంగా. అంటే అసలు సినిమాలు తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చిందని నేను చదువుకునేటప్పుడు ఏదో ఒక రోజు యాక్టర్ అవ్వాలి అనుకున్నాను, కానీ హీరో అవుతాను డైరెక్టర్ అవుతాను అనుకోలేదండి. ఓ మంచి యాక్టర్ అవుతాను అనుకున్నాను. టీజర్ని లాంచ్ చేసినప్పుడు అంటే మూవీ ఇండస్ట్రీ నుండి కానీ పెద్దవాళ్ళ నుండి కానీ ఏమైనా కామెంట్స్ వచ్చాయా టీజర్కి? అనుకోకుండా అండి రవితేజ గారు, నేను ది గ్రేట్ హీరో, రియల్ హీరో అంటే రవితేజ గారు. రవితేజ గారు అంత మంచి వాళ్ళని, అంత పెద్ద యాక్టర్ని భుజం మీద చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ మూవీ చేసినప్పుడు కాదు, ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడే ఐఎమ్ ఫిక్స్ ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. నా క్యారెక్టర్ వైజ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతిదీ డైలాగ్ కూడా ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ హీరోగా చేసినప్పుడు నేను హీరోగా చెయ్యగలను, నేను హీరోని అని మీరు ఎలా అనుకున్నారు? నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చిన. నా ఫస్ట్ సినిమాకి కూడా నేను కథ రాసింది నేనే, మా ఊరు సినిమాకి. దాంట్లో కూడా 500 మంది కొత్త వాళ్ళని ఇచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కొత్తని, నాకెవరు ఇవ్వలేదు. నా ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటూ. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా పెద్ద హీరోలు సినిమాలు తీస్తేనే ఎవ్వరూ థియేటర్లకు వెళ్ళి చూడట్లేదు, చాలా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. అలాంటిది మీరు ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఒకవేళ మీకు ఇంత రిటర్న్ రాదు, నమ్మకం ఉంది. అంత నమ్మకమా మీ సినిమా మీద? 100% నమ్మకం ఉంది. సినిమా కంటెంట్ కాస్టింగ్ కౌచ్ గురించి అడగడము, ఇలా మాకు కమిట్మెంట్ ఇవ్వండి అని అడగడం కదా. కమిట్మెంట్ అనే విషయానికి వస్తే నీకు ఇష్టం ఉంటే లేదంటే దొబ్బే, నేను చూసి నేను సినిమా ఎందుకు ఇవ్వాలి, నాకేం లాభమా అనేలాగే ఉన్నారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా చాలామంది ఉన్నారు.